गाड़ी सेट है తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్వహిస్తున్నాను. నా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించిన తెలంగాణ దశాబ్ద కాలంలోనే సస్యశ్యామలంగా వర్ధిల్లింది. కానీ నేడు అబద్ధ బాంబులతో అధికారంలోకి వచ్చిన నైబంధక పాలనలో జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఉద్యమ నేత, నేటి మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమందరం చాలా గర్విస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జరిపిన పోరాట ఫలితంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి పాలనలో అనేక సంబంధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు వర్తించి ప్రజల గుండెల్లో నిలిచిపోయేదానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అనేక సాధ్యం కాని హామీలు గుప్పరించడం వల్ల ప్రజలు కానీ ఉద్యోగాలు కానీ తమకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మొగ్గి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ 30 మాసాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టిన పాపన పోలేదు. ఇలా ప్రజలలో తిరిగితే ఎక్కడ తీసుకున్నా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిగతా హామీలు గుప్పరించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల్లో తిరగలేని పరిస్థితి. ప్రజలందరూ కోరుకుంటాను కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని. ఎప్పుడైతే గద్దె దిగిపోతాడో రేవంత్ రెడ్డి అని కూడా ఎదురు చూస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి ఒకటే మాట నేర్చుకున్నాడు, ప్రజాపాలనను విస్మరించిండు. కేవలం తిట్ట పురాణం నేర్చుకొని ఎవరం పడితే వాళ్ళని తిట్టుకోవడం మొదలుపెట్టిండు. ఇవాళ తిట్ల కన్నా ఆయన ఒక్కటి తిట్టిందే చూస్తాను కానీ లక్షల మంది రోజు రేవంత్ రెడ్డిని తిట్టిన పాపన పోలే అని కూడా సందర్భం చేస్తాను. ఎక్కడ చూసినా ప్రజలు వాళ్ళకి అన్యాయం జరిగిందని రైతులు కానీ ఇలా కార్మికులు కానీ కర్షకులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతిరోజు రేవంత్ రెడ్డిని తిట్టనే ఉన్నారు. అదో పబ్లిసిటీ అయితే లేదు. కేవలం రేవంత్ రెడ్డి తిట్టంగానే ఇలా కేటీఆర్ను కేసీఆర్ను తిట్టంగానే పెద్ద గొప్ప నాయకుడు అవుతానని అనుకుంటాడు. మరి ఇలా ప్రజలు తలుచుకుంటే నేను గద్దెదించే పరిస్థితి కూడా ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద వేడుకలు